గ్రీటింగ్స్ నేను జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనములు. చూసుకున్నట్టయితే కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచించుకు నడవక, పాపల మార్గంలో నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మన థింకింగ్ వే ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొవర్బ్, వాట్ యు థింక్ యు ఆర్. అంటే నువ్వు ఏమి ఆలోచిస్తే అదవుతావు. కాబట్టి మన హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా భక్తుడు చెప్తాడు. కాబట్టి మీరు ఆలోచించే ఆలోచనలు ఎలా అంటే పొలంలో చల్లే విత్తనాల్లా ఉండాలి. శ్రేష్టమైన విత్తనాలు, మామూలుగా పగిలిన విత్తనాలు కాకుండా, తప్పలు కాకుండా, ఇంకేంటి పుచ్చు పట్టినవి కాకుండా, చెదలు పట్టినవి కాకుండా ఎట్లుండాలి? శ్రేష్టమైన విత్తనాలు. కాబట్టి మనం ఆలోచనలు ఎలా ఉండాలంటే మంచి ఆలోచనలు ఉండాలి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. నెగిటివ్ ఆలోచిస్తే వాటి రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే శ్రేష్టంగా మీరు పొందలేని వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాం. కాబట్టి ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం, హృదయం అన్నింటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మీ యొక్క మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో ఉన్న పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కోండి. వస్త్రం ఒకరోజు 2 రోజులు వేసుకున్నాం, ఇట్లా అయితే మురికి అవుతుంది. ఆ మురికి పోవాలంటే ఏం చేయాలి? సబ్బుతో ఉతకాలి. లేకుంటే ఆ వాసన పక్కున్న వ్యక్తి ఉండలేడు. అదేవిధంగా మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ దేవునికి మనుషునికి మధ్యలో ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం మంచి ఆలోచించాలి, మంచి చూడాలి, మంచి